నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాళ టాపిక్లోకి వెళదాం. మద్యం మహామహులను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వరుస సంచలనాలు సృష్టిస్తోంది. సిబిఐ తన విచారణలో దూకుడు పెంచింది. లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ మొదలు అభిషేక్ రావు వరకు అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు బోయిన్పల్లి అభిషేక్ రావును సిబిఐ అరెస్ట్ చేసింది. అభిషేక్ రావుకి దాదాపు 9 కంపెనీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం సదరు కంపెనీల్లో అభిషేక్ రావుకు వాటాలున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ప్రొడక్షన్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసెస్ తదితర వ్యాపారాలు నిర్వహించే కంపెనీలతో అభిషేక్ రావుకు నేరుగా సంబంధం ఉన్నట్లు సిబిఐ పేర్కొంది. అభిషేక్ రావు డైరెక్టర్గా ఉన్న రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంపై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించింది. అభిషేక్ రావును నిన్న సిబిఐ ఢిల్లీకి రప్పించింది. తదనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అభిషేక్ రావు అరెస్ట్ అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. అభిషేక్ రావు ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడు కావడంతో కేసీఆర్ తన ఈ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ద బబుల్ బర్స్ వెన్ ఎ గేట్ కీపర్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై ద హాలో ఆఫ్ సక్సెస్ క్రియేటెడ్ బై ద ఫ్రాడ్స్టర్స్ అంటుంది స్మరక్ స్వెయిన్ రాసిన ద గ్రేట్ ఇండియన్ ఫ్రాడ్, సీరియస్ ఫ్రాడ్స్ విచ్ షుక్ ద ఎకానమీ అనే పుస్తకం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఎక్కడ ఎవరు అసంతృప్తికి గురయ్యారో తెలియదు. అక్కడే బయటకు పొక్కింది అసలు కుంభకోణం. ఢిల్లీ మద్యం స్కామ్ గుట్టు రట్టవడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. మొత్తం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణం ఊబిలో కూరుకుపోయిందంటే తీవ్రత అర్థమవుతోంది. ఢిల్లీ ప్రభుత్వ సమర్థత కన్నా మద్యం వ్యాపారుల రాజకీయ ప్రభావమే చాలా ఎక్కువగా పనిచేసిందనే అపప్రదను కేజ్రీవాల్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇక బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. అక్క జంపట కదా అమెరికాకి అంటూ ఎంపీ అరవింద్ చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు కారణమైంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగిందేంటి, జరుగుతున్నదేంటి, కేజ్రీవాల్ వాదనలేంటి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనివార్యం కానుందా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పోషించిన పాత్ర ఏంటి, బోయిన్పల్లి అభిషేక్ రావు నిజంగానే ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడా, ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు బోయిన్పల్లి అభిషేక్ రావు అరెస్ట్ తర్వాత ఎవరి వంతు రానుందో అనే ఉత్కంఠ టీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా బోయిన్పల్లి అభిషేక్ రావు బంధువులకు ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్సుల కోసం మధ్యవర్తిత్వం నెరిపినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో కవిత, బోయిన్పల్లి వినోద్ కుమార్లు పలు దఫాలు ఓ 5 నక్షత్రాల హోటల్లో సమావేశమైనట్లు ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సమావేశాలకు కొన్నిసార్లు కవిత, మరికొన్నిసార్లు కవిత తరపున బోయిన్పల్లి అభిషేక్ రావు హాజరైనట్లు ఢిల్లీ బీజేపీ నేతలు గతంలో ఆరోపించారు. ఈ చర్చల ముగింపు కొన్ని కోట్ల రూపాయల బదలాయింపుతో జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. అసలు ఎవరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చూద్దాం. 90లో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన మాగుంట సుబ్బిరామిరెడ్డి కుమారుడే మాగుంట శ్రీనివాసులు రెడ్డి. 80ల చివరి నుంచి మాగుంట కుటుంబం మద్యం వ్యాపారంలో ఉన్నారు. మెక్డోవల్ లాంటి కంపెనీలకు డీలర్లుగా వ్యవహరించారు. మాగుంట కుటుంబానికి ఉన్న ఏకైక అతిపెద్ద వ్యాపారం మద్యం వ్యాపారమే. ఢిల్లీ పరిధిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన మద్యం డిపోను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అవకతవకల కారణంగా సీజ్ చేసింది. సీజ్ చేసిన మద్యం డిపోను అన్సీజ్ చేసేందుకు మొదలైన ప్రయత్నం దుకాణాల లైసెన్సులు పొందే వరకు సాగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానం కారణంగా మాగుంట బంధువర్గానికి కొన్ని లైసెన్సులు వచ్చాయి. ఈ లైసెన్సులు కూడా అత్యంత కీలక ప్రదేశాల్లో వచ్చాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బోయినపల్లి అభిషేక్ రావు సైతం ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్సులు పొందినట్లు సమాచారం. అసలు ఎవరి బోయినపల్లి అభిషేక్ రావు చూద్దాం. బోయినపల్లి అభిషేక్ రావు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద పనిచేశారు. కవిత వ్యక్తిగత కార్యదర్శిగా కూడా వ్యవహరించారనే ప్రచారం కూడా ఉంది. దీంతో అభిషేక్ రావు అరెస్ట్ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అరెస్ట్ తర్వాత హైదరాబాద్ నుంచి అభిషేక్ రావును ఢిల్లీకి తరలించిన సిబిఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అభిషేక్కు
5 రోజుల కస్టడీ కోరింది సిబిఐ. అయితే 3 రోజుల కస్టడీకి సిబిఐ కోర్టు అనుమతించింది. ఇండో స్పిరిట్ అకౌంట్ నుండి 3.85 కోట్ల రూపాయలు బోయిన్పల్లి అభిషేక్ రావు ఖాతాలో చేరాయని సిబిఐ ఆరోపించింది. ఈ నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని కోర్టుకు తెలిపింది. 2-3 ఖాతాల ద్వారా అభిషేక్ రావు ఖాతాలోకి నిధులు వచ్చాయని సిబిఐ వాదించింది. ఈ నగదును అభిషేక్ రావు వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని, ఈ కంపెనీల్లో అభిషేక్కు షేర్లున్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం సమయంలో అభిషేక్ రావు వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడని వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోని లిక్కర్ లాబీ తరపున పెద్ద ఎత్తున అభిషేక్ రావు పైరవీ చేసినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. నిర్దిష్టంగా చెప్పాలంటే కార్టలైజేషన్ ఫర్ సదరన్ లాబీ అని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది సిబిఐ. సిబిఐ కోర్టు ఆదేశాలతో 3 రోజుల పాటు బోయిన్పల్లి అభిషేక్ను విచారించనున్నారు సిబిఐ అధికారులు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అభిషేక్ రావు కస్టడీ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? చూద్దాం. అభిషేక్ రావు కస్టడీ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. టీఆర్ఎస్ పేరు మార్పులో భాగంగా తెలంగాణ భవన్లో జరిగిన కీలక సమావేశాలకు కవిత హాజరు కాకపోవడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెర వెనుక జరిగిన కసరత్తులో కూడా కవిత ఎక్కడా కనిపించకపోవడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన వెంటనే సిబిఐ అరెస్టులు చేయడం, మొత్తంగా కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనే సందేహం టీఆర్ఎస్ వర్గాల్లో బాహాటంగానే వ్యక్తమవుతోంది. అక్టోబర్ 6న న్యూస్ 18 వెబ్సైట్ యాజ్ కేసీఆర్ లాంచెస్ బీఆర్ఎస్ ఫర్ నేషనల్ ఫోరే, absence of life of the party, డాటర్ కవిత స్పార్క్స్ బజ్ ఆఫ్ టిఫ్ శీర్షికన ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో అనేక సందేహాలు కనపడుతున్నాయి. కీలక సమావేశాలకు కవిత గైర్హాజరు కావడం, దసరా పండుగ సందర్భంగా ప్రగతి భవన్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సైతం కవిత లేకపోవడం చూస్తుంటే లిక్కర్ స్కామ్ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం తన సొంత ఇంట్లో ఆయుధ పూజ చేసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తంగా దేశ రాజధాని కేంద్రంగా జరిగిన మద్యం కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. కవితపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర బీజేపీ కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. అభిషేక్ రావు కస్టడీ ముగిసిన తర్వాత కవితకు నిజంగానే నోటీసులు ఇస్తారా? ఒకవేళ నిజంగానే కవితకు నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరకాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.